ఇంకేంటి మరి సంగతి, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఇంకా ఈ మధ్యకాలంలో 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు సినిమా తీయడం కామన్ అయిపోయింది. నా అది ఎక్కడంటే ఎందుకనలేదు మనం అసలు సోలో హీరో, ఒక ఒక స్టార్ హీరో సోలో సినిమా రావాలని 6 years పడుతుంది. ఎగ్జాంపుల్ దేవరా, గేమ్ చేంజర్. అది కాకుండా ఇదంతా స్టార్టింగ్ ఎక్కడ మొదలైందంటే ఎస్ఎస్ రాజమౌళి గారితో తీయడానికి 18 నెలలు, మర్యాద రామన్ 18 నెలలు, తర్వాత బాహుబలి తీయడానికి 5 years. ఇప్పుడు ఆబ్వియస్ గా ఇప్పుడు ఆయన అంత టైం స్పాన్ కేటాయించిన దానికి తగిన రిజల్ట్ వచ్చింది. కానీ ఎందుకంటే అది వేరే విషయం. అది పక్కన పెడితే ఆ 18 నెలలు 5 సంవత్సరాలు పెట్టినప్పుడు ఆ కంప్లీట్ వే ఆఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది, వస్తుంది, తప్పులేదు చూసినప్పుడు. కానీ ఇప్పుడు చూసే సినిమాలు, ఇప్పుడు 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు సినిమాలు చూస్తున్నప్పుడు చాలా పెద్ద సినిమాలు ఆ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ లేదు. కానీ మరి బిగ్ స్కేల్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాజమౌళి గారు SSMB 29 సినిమా తీస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ 1 year అన్నారు. ఫోన్లో ఆయన ఎంతవరకు తీస్తున్నారు మనకు తెలియదు, కానీ ప్రీ ప్రొడక్షన్ కి 1 year పెట్టుకుని హీరో డేట్స్ హోల్డ్ చేసి ఒక 5 years సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతారు కదా. మొత్తానికి డిసప్పాయింట్ అవడం ఏంటి, ఇంకా సినిమా అంటే సినిమా రిజల్ట్ ఆబ్వియస్ గా బాగుంటది ఎస్ఎస్ రాజమౌళి గారు కాబట్టి. కాబట్టి చాలా పెద్ద సినిమాలు ఇప్పుడు 3 నుంచి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంటుంటే అవును, అసలు సినిమాలు వచ్చే టైంకి మనకి దాని మీద ఉన్న మూడ్ పోతుంది, ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకేం చేస్తారు, సినిమా రావట్లేదు కాబట్టి. ఇదివరకు ప్రభాస్ గారి సినిమాలు కూడా అలాగే ఉండే, ఒకళ్ళని అనడం కాదు. ఇప్పుడు ప్రతి హీరో ప్రభాస్ గారు లేదు, ప్రతి ఒక్కరి సినిమా అలాగే ఉండేది. కానీ ప్రభాస్ గారు రిలీజ్ అయ్యారు, ఈ ఇయర్ కి 2 films చేస్తున్నారు. వచ్చిలా చేస్తున్నారు కదా, అలా చేశారు. వెంటనే అది కల్కి వచ్చింది, దానికి ముందు ఇంకోటి, అలాగా టప 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 వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఫిలిమ్స్ అన్నీ ఆయన దగ్గర నుంచి వస్తున్నాయి. రాజమౌళి సాటిస్ఫాక్షన్ చెయ్యొచ్చు, లేకపోతే డిస్సాటిస్ఫాక్షన్ చేయొచ్చు, కానీ అలా వస్తున్నాయి. కానీ మిగిలిన స్టార్ హీరోలు ఎందుకు గ్రాస్ చేసుకోవట్లేదు? ప్రభాస్ గారి దగ్గర ఉన్నది అదే నాకు అర్థం అవట్లేదు. ప్రభాస్ గారు కూడా స్టార్ హీరోయే. చెప్పాలంటే వీళ్ళందరికంటే హ్యూజ్ నెంబర్స్ పెట్టగలిగే సత్తా ప్రభాస్ గారికి ఉంది. ఇప్పుడు పుష్ప బీట్ చేసింది మొత్తం బాహుబలి రికార్డ్స్ అన్ని, పుష్ప టాప్ లో ఉంది. కానీ బాక్స్ ఆఫీస్ పరంగా మాట్లాడుకుంటే ప్రభాస్ గారి స్టామినా కొంచెం ఎక్కువ ఉంది. నిజంగా సలార్లో 1000 కోట్లు కొట్టారు, మళ్ళీ 1000 కోట్లు. సలార్ 1000 కోట్లు కదా, నాకు తెలియదు. మరి 1000 కోట్లు వచ్చింది సలార్కి, అదే మనకి తెలియదు ఎంత వచ్చిందో. అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ బడ్జెట్ అది పక్కన పెడితే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు టైం కేటాయించడం ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ గేమ్ చేంజర్ ఉంది, ఆయనే చెప్పారు సోలో సినిమా 6 years అయింది, పాస్ట్ 3 years గా ఎంతో షూట్ చేస్తున్నాను. అన్ని షూట్ చేయడం అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారికి యాక్టింగ్ రాదా, శంకర్ గారికి డైరెక్షన్ రాదా? అంటే అన్నేళ్ళు అంటే ఇప్పుడు సీన్ లైటింగ్ సెటప్లు కావాలి కదా, ఇవన్నీ కుదరట్లేదు. ఇది కాదు, ఇప్పుడు ఇదే శంకర్ గారు ఇది వరకు ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ 1 year లోపల తీశారు కదా. అంటే ఇప్పుడు తీయడం నాకు అర్థం. రాజమౌళి గారిని మనం కామెంట్ చేయాలి, ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో 1 year 2 years పడి తీస్తున్నారు. ఎప్పటి నుంచి మర్యాద రామన్ కూడా 18 నెలలు తీశారు, సాయి సినిమా కూడా సంవత్సరం పైన తీశారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్యాటర్న్ కి అలవాటు పడిన వాళ్ళు మనం అంటలేదు. ఇప్పుడు ముందు ఫాస్ట్ గా తీసి ఇప్పుడు ఎందుకు అలాగే, ఇప్పుడు లైగర్ కూడా ఆయన పూరి జగన్నాథ్ గారు 1 year పైన తీశారు. ఏముందని కదా, ఆయన 3 months 6 months ఇప్పుడు 1 year కి వెళ్ళింది. ఇది వరకు 6 months లో తీసేవారు. కానీ అదే ఆ సినిమాలో ఇప్పటికి మన మీద ఇంపాక్ట్ ఉన్నాయి. పోకిరి అవ్వచ్చు, చాలా ఇంపాక్ట్ ఉంది. మరి లైగర్ చూసినప్పుడు ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేది అందరికి తెలిసిందే, మళ్ళీ దాని గురించి సెపరేట్ గా చర్చ. అలాంటి చాలా పెద్ద సినిమాలు ఎంత డిస్సాటిస్ఫాక్షన్ కలిగిస్తున్నాయంటే వాళ్ళు చెప్తున్నారు 3 సంవత్సరాలు తీస్తున్నాం, 4 సంవత్సరాలు తీస్తున్నాం, ఇలా 4.5 ఏళ్ళు పట్టింది, ఎంత కష్టపడ్డా అంత కష్టపడ్డా, అది మనకు కనపట్లేదు అక్కడ. అవును, ఇప్పుడు అది కనపట్లేదు. అంటే కలికి చూసాం 3 ఏళ్ళు అన్నారు, అంటే మనకు తెలిసింది 1-2 years. అంతకు ముందు 1 year నుంచి తను వర్క్ చేస్తున్నారు. ఎవరో నాగి వర్క్ చేసినా మనకు తెలియలేదు. కానీ మనకి సినిమా వచ్చిందా 3 years అయింది. మొత్తం మేము ఓవరాల్ ఇది గ్రాఫిక్స్ చేయడానికి వచ్చేయడం అన్నారు. ఏంటి 3 years పట్టిందంటే అది మంచి బిగ్ స్కేల్ ఫిలిము, గ్రాఫిక్స్ అది చేశారు, దానికి 3 ఏళ్ళు తీసుకున్నారు. అది గ్రాఫిక్స్ అది మనకి ఎప్పుడు అనిపించింది, ఆ సినిమా మనకి కంప్లీట్ గా సాటిస్ఫై చేసిన తర్వాత వాళ్ళు చెప్పారు అప్పుడు నాగి ఒక ఇంటర్వ్యూలో, అది సాటిస్ఫై చేసింది కాబట్టి మనం దాని గురించి అలా మాట్లాడుకుంటున్నాం. కాదు, ఇప్పుడు నిజంగా డిస్సాటిస్ఫాక్షన్ పొందాం అనుకో, చాలా సినిమాల లాగా. అవును, ప్రభాస్ గారి సినిమా ఉంది ఎగ్జాంపుల్, డివోషనల్ టైప్ లో ఆదిపురుష్ ఉంది. వాళ్ళు 10 ఏళ్ళు తీసామని చెప్పి అదే అవుట్పుట్ ఇస్తే మనం సాటిస్ఫై అవుతామా? మామూలుగా కావాలి కదా. అలాగా ఇప్పుడు సాటిస్ఫై చేసిన సినిమాలు ఇప్పుడు 4 ఏళ్ళు కాదు, ఇప్పుడు బిగ్ స్కేల్ సినిమాలు ఉన్నాయి, ఇంకా ఆబ్వియస్ గా టైం పడతాయి. విఎఫ్ఎక్స్ షాట్లు గానీ, అవును, అది ఎక్కువ శాతం విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ వర్క్ లో సినిమా అది
మొత్తం ఎడిటింగ్ చేసి బయటికి పంపించడానికి కొంచెం టైం అనేది పడుతుంది. అది అప్పుడు 3 ఏళ్ళు పడితే ఒప్పుకుంటాం. 3 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు కూడా పట్టినా ఆశ్చర్యపోకలేదు. ఎందుకంటే ఆ విఎఫ్ఎక్స్ అది కరెక్ట్ గా రాకపోతే బ్లేమ్ చేసి డైరెక్టర్ కాబట్టి కేర్ తీసుకుని చేస్తారు, తప్పలేదు. కానీ ఇప్పుడు ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమాకి నార్మల్ ఇప్పుడు గుడ్ వర్సెస్ ఈవిల్ అనే కాన్సెప్ట్ లో హీరో మంచి వైపు ఉంటాడు, విలన్ చెడు వైపు ఉంటాడు అనే కాన్సెప్ట్ లో కూడా 4 years చేస్తాం, 3.5 years చేస్తాం అంటే 500 crores బడ్జెట్ పెడతాం అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు. 500 కోట్లు దేనికి అంటే ఇప్పుడు హీరో 100 కోట్లు ఇచ్చుకుంటే మిగతా వాళ్ళు 100 కోట్లు ఇచ్చుకున్నారు. ఇది నాకు అర్థం అవుతుంది. అది బడ్జెట్ అన్నది మేజర్ ఇష్యూ, దాని గురించి మాట్లాడదాం. కానీ ఈ 3.5 years తీయాల్సిన అవసరం నాకు లేదు అని అనిపిస్తుంటది. అంటే ఇప్పుడు చాలా మంది వచ్చి నీకు నిజంగా సినిమాలు తీయడం చేతన అయితే నువ్వు తీయంటారు. కానీ ఒకవేళ ఎవరికైనా అలాంటి కామెంట్లు పెట్టి ఉద్దేశం ఉంటే మీ దగ్గర ఎవరికైనా యాక్ట్ చేసే ఉద్దేశం ఉంటే చాలు వచ్చాయని తీసి చూపిస్తాను నేను. మీ దగ్గర రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు, నాకు సింగిల్ రూపాయి ఇవ్వక్కర్లేదు. మీరు కంప్లీట్ గా ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ఉండగలంటే 6 months లో 2 hours 50 minutes సినిమా తీసి చూపించేస్తాను అంతే. ఒకటి ఏంటంటే అలాగా 3.5 years తీసాం ఆ సాటిస్ఫాక్షన్ అన్నది మిస్ అవుతుంది ఎక్కడో షార్ట్ ఆఫ్. ఇప్పుడు ఆది పురుష్ ఉంది, ఆది పురుష్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడాం కూడా మీరు తీయండి అంటారు. మీరు తీయండి అంటే తీసి చూపించచ్చు, దానికోసం కాదు. నేను చెప్పేది ఏంటంటే ఒక 75 to 80 scenes ఉంటాయి 2 hours 45 minutes సినిమాకి. అందులో సాంగ్స్ వగేరా ఎలివేషన్ చోట్ల అన్ని కట్ చేయగా స్క్రాప్ గా పోనీ ఇప్పుడు 75 to 80 scenes పోనీ 85 scenes ప్రాపర్ గా 85 scenes రాసుకున్నా 75 scenes కి ఎగ్జాక్ట్ గా పెట్టచ్చు. అప్పుడు బిగ్ స్కేల్ స్కీమ్ 3 hours 20 minutes అవుతుందంటే 100+ scenes ఉంటాయి. ఉంటది. ఇప్పుడు 100+ scenes ని అటాచ్ చేసి ఒకదానికి ఒకటి అటాచ్ చేసి ప్రాపర్ గా మనం ఎంగేజ్ చేయలేకపోతే 3 hours కాదు కదా 10 years తీసినా మనకు అనవసరం కదా. అంతే 3 years కాదు 10 years సినిమా తీసినా ఆ మేకింగ్ తీసినా ఆ ప్రొడక్ట్ మనం సాటిస్ఫై చెప్తే ఎవరు వెళ్ళరు కదా. ఇప్పుడు మనం ఒక షాప్ కి వెళ్తాం, ఏదైనా ఒక షర్ట్ చూస్తాం, ఆ షర్ట్ 10,000 ఉన్నాయి, నిన్ను సాటిస్ఫై చేసి నీ జేబులు నిన్న డబ్బులు ఉంటే కొనుక్కోగలుగుతావు కదా. అంతే. ఒకవేళ అదే 10,000 ఉండి లేనప్పుడు ఆగడం అది పక్కన పెడితే, ఒకవేళ అదే 10,000 నీ జేబులో ఉండి 1,500కే చొక్కా వస్తుంది, అప్పుడు 10,000 చొక్కా నువ్వు చూస్ చేసుకుంటావు, 1,500 చొక్కా చేసుకుంటా. మనం అప్పుడు 10,000కి చెత్త చొక్కా వస్తుంది, 1,500కి నెంబర్ 1 చొక్కా వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, మన 1,500 మన సాటిస్ఫై ఇదే బాగుంది నచ్చింది కాబట్టి ఇది కొంటాం కదా. వాళ్ళు 10,000 పెట్టి ఆ చొక్కాకి 10,000 పెట్టారు కాబట్టి నేను 15 years రీసెర్చ్ చేసే ఈ షర్ట్ మీద 5 years పట్టింది ఈ షర్ట్ రెడీ చేయడానికి, మ్యానుఫ్యాక్చర్ ప్రింటింగ్ అంటే అది నీకు అనవసరం కదా. అంతే. ఎండ్ ఆఫ్ ద డే నీకు ఏం కావాలి, సాటిస్ఫాక్షన్ కావాలి, అవతల ఇంప్రెషన్ నేనే పడాలి. అంతే. అది బాగుందా లేదా అంతే, అది కావాలి, నచ్చిందా లేదా అంతే. సినిమా కూడా అంతే. అంతే కదా. ఇప్పుడు సినిమాని ఎప్పుడైనా సరే ఇప్పుడు చాలా మంది డైరెక్టర్లు చేసి పని అది అంతే. ఇప్పుడు ఎడిటింగ్ పరంగా టప్ అని ఎప్పటికప్పుడే కట్ చేసుకునేలాగా. తర్వాత ఈ పోనీ ఓల్డేజ్ డైరెక్టర్లు పక్కన పెడితే యంగేజ్ డైరెక్టర్ లైక్ సుజిత్ కూడా ఇప్పుడు 3 ఏళ్ళు పట్టింది ఆ సాహో తీయడానికి. పట్టింది కొంతవరకు బాగానే ఉంటుంది, తప్పులేదు, బాగానే ఉన్నా అది కొంచెం ఆ టెంప్లెట్ నేను కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తుంటే మంచి హిట్ అవునది. నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే సినిమాలో అంటే విలన్స్ ఎవరైతే అంతమందిని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటుంటే ఒక్కొక్కరు చూపిస్తే బాగుంది. డైరెక్ట్ గా అంటే పాయింట్ పాయింట్ ఉండొచ్చు కానీ సినిమా బాగానే ఉంటది ఓవరాల్ గా. ఓవరాల్ గా చూసుకుంటే గుడ్ ఫిల్మే, అంటే మరి అంత డిస్సాటిస్ఫాక్షన్ కాదు. కానీ ఇప్పుడు ఫోన్ లో ఓజీ అంటే పవన్ కళ్యాణ్ గారికి కాలేదు కాబట్టి ఆగారు. ఏదైనా సినిమా చేస్తుంటే ఆయన కూడా కొంచెం ఇదో ఉంది కదా. అంతవరకు ఎందుకు బుచ్చిబాబు సన ఉప్పునే తీసాడు అప్పుడు. మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ సినిమా అయ్యే వరకు ఏ సినిమా తీయని కూర్చున్నారు. ఎన్టీఆర్ తో కూర్చున్నారు, ఎన్టీఆర్ తో సినిమా ఓకే అవ్వకపోతే రామ్ చరణ్ తో చేస్తున్నారు. అలా కాదు అది. ఇప్పుడు ఆయన ఈ గ్యాప్ లో 4-3 సినిమాలు తీసేద్దాడు, తప్పలేదు. 3-4 సినిమాలు తీసేద్దాడు ఆయన గ్యాప్ లో. నిజంగా తీసేది. ఎంతో మంది ఎంగేజ్ డైరెక్టర్లు కూడా వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఎంతో మంది ఎంగేజ్ డైరెక్టర్లు కూడా అలాగా సంవత్సరాల తరబడి తీస్తాం అంటే మనం గుర్తుండం జనాలకు. అంతే. ఈ వీడియోలు ఉన్నంత కాలమే, ఈ ఛానల్లో వీడియోలు రన్ అయ్యేంత కాలమే, పైకి వెళ్ళినంత కాలమే నేను గుర్తుంటాను తప్ప ఈ ఛానల్లో వీడియోలు అయిపోయి లేకపోతే ఈ ఛానల్లో నేను చేయడం మానేస్తే ఈ ఛానల్ నేను ఎవరికి గుర్తున్నా. అంటే నువ్వుగా నేనుగా మన ఎవడ పట్టించుకోరు అబ్బాయి, అయిపోయింది అంత సీన్. అందుకే మనం ఎప్పుడన్నా నేను ఒకటి కోరుకుంటాను అబ్బా, ఏదన్నా సినిమాలు ఇప్పుడు ఆఖరికే న్యూ డైరెక్టర్లు వస్తున్నారు, కొత్త డైరెక్టర్లు డెబ్యూ డైరెక్టర్లు వచ్చినప్పుడు ఇప్పుడు ఏ సినిమా మనకి తీసుకోవాలి, దసరా మూవీ తీసా శ్రీకాంత్ తీయగానే నెక్స్ట్ ఇయర్ సినిమా మొదలెడతాను అన్నప్పుడు ఏమైంది, ఇప్పుడు మళ్ళీ మెగాస్టార్ దగ్గరికి వెళ్ళారు, ఏదో కొంచెం రూమర్ ప్రకారంగా స్టోరీ కొంచెం మార్పులు అన్నారు, ఇది అన్నారు అది అన్నారు, మళ్ళీ ఆయనతో చేస్తున్నారు కాకపోతే లేట్ అవుతుంది. చాలా ఏళ్ళు
దసరా ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఎప్పుడు రాబోతుంది అర్థం అవ్వట్లేదు, ఇంకా one start year. కూడా అవ్వలే వర్క్ ఈ లోపల ఈ లోపల ప్రీ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటాయి ఏంటో. చాలా అగ్రిమెంట్స్ అలా ఉండొచ్చు, కానీ నా పరంగా అయితే ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలన్నా, లేకపోతే ఇండస్ట్రీ ఇదివరకు కలకల్లా ఆడాలన్నా నిజంగా. ఖచ్చితంగా సంవత్సరానికి 150 సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు. నిజంగా ఇంకా పెరగలేదు, నెలకి 4 సినిమాలు వచ్చే రేంజ్ లో ఉండాలి. నెలకి 4 వస్తే చాలా అసలు. ఇదివరకు పాతకాలంలో ఏఎన్ఆర్, ఎన్టీఆర్, రామారావు గారు ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులందరూ ఎన్ని సినిమాలు చేసేవారు? 45 days లో సినిమా కంప్లీట్ చేసేవారు. నిజంగా కృష్ణ గారు అయితే ఒకే సంవత్సరంలో 18 సినిమాలు దింపారు. 18 సినిమాలు రికార్డులు ఎవ్వరు బ్రేక్ చేయలేకపోయారు అసలు. 18 సినిమాలు. మరి బ్రేక్ చేయలేదు. మెగాస్టార్ చిరంజీవి కూడా టప 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 అని వస్తూనే ఉంటాయి సినిమాలు. మెగాస్టార్ చిరంజీవి గారి కూడా అందరూ అంతెందుకు మోహన్ బాబు గారు వచ్చాయి, చాలా మంది. నాగార్జున గారి కూడా నాగార్జున గారి కూడా చాలా బాగా వచ్చినాయి. నాగార్జున గారి సినిమాల్లో కొన్ని మైల్ స్టోన్స్ కూడా ఉన్నాయి. మిగిలిన హీరోలు లేవని కాదు కానీ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అందరికి ఉన్నాయి. అలాగా ఎవరి కాళ్ళకు ఉన్నాయి. వెంకటేష్ గారు అయితే అది ఇంక చెప్పక్కర్లేదు. ఆయన ప్రతి సంవత్సరంలో 3-4 సినిమాలు వచ్చాయి. ఆయన కనీసం 2-3 సినిమాలు. ఇప్పుడు డిలే. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు కూడా వాళ్ళు కూడా చూసుకుందాం అన్నట్టుగా సంవత్సరానికి ఒకటి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు పెద్ద హీరోలు సంవత్సరంలో 2 సినిమాలు ఎందుకు చేయలేరు? వాళ్ళు గట్టిగా కాన్సన్ట్రేషన్ పెడితే వాళ్ళకి యాక్టింగ్ వచ్చు కదా. ఇప్పుడు యాక్టర్స్ రాని వాళ్ళు, డెబ్యూట్ యాక్టర్లు ఎక్స్ప్రెషన్ పలికించడం అన్న వాళ్ళకి టైం పడుతుంది. అంతే. ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ని ఎగ్జాక్ట్ గా పలికించగలిగి ఇది ఉన్నప్పుడు, కెపాసిటీ ఉన్నప్పుడు వెంటనే ఇప్పుడు సీన్ చెప్పగానే ఈ షాట్ లో అవ్వకపోతే 5వ షాట్ లో అయినా అవుతుంది కదా. ఏంటి మనం గట్టిగా పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చుంటే షార్ట్ ఫిల్మ్ ఒక రోజులో చేసి పడతాం కదా. షార్ట్ ఫిల్మ్ సినిమా ఒకటి కాదు. కాకపోతే చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా కెసన్ చెయ్యాలి అని ఉద్దేశం ఉన్నప్పుడు, ఇప్పుడు మనకి జనాల రకం అయిపోయింగానే జనాలు వచ్చిన బయటికి 2-3 వెబ్ సిరీస్ రిలీజ్ అయిపోద్ది. ఇప్పుడు మనం షార్ట్ ఫిల్మ్ అంటే షార్ట్ వేలో చెప్తా, అది లాంగ్, అది పెద్ద ఫిలిం కాబట్టి కొంచెం కూడా ఇంచుమించు సినిమా ప్రాసెస్ కదా. సీన్ రాసుకోవాలి, స్క్రిప్ట్ రాసుకోవాలి, డైలాగ్ చెప్పాలి, దానికి స్క్రీన్ ప్లే రాయాలి, ఆ సీన్ ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎక్స్ట్రాక్షన్ ఏంటి, ఇంటీరియర్ ఏంటి, అన్ని రాసుకోవాలి కదా. అవన్నీ సినిమా ఫార్మాట్ లో కూడా ఉంటుంది. అంతే. లొకేషన్ కి వెళ్ళాలి, మళ్ళీ అక్కడికి మళ్ళీ అంతా లొకేషన్ సర్చింగ్ అవన్నీ ఉంటాయి. కానీ ఇన్ని ఉంటాయి. నా వరకు ఏంటంటే ఒక 7 months 8 months లో సినిమా చేయగలిగితే మన వాళ్ళందరూ నిజంగా ఇండస్ట్రీ. ఇప్పుడు ఎందుకు ఈ సమ్మర్ లో ఎన్ని సినిమాలు ఉన్నాయి? పెద్ద హీరో సినిమాలు ఒక్క సినిమా లేదు, కనబట్టలేదు. ఇది వరకు సమ్మర్ లో తడతలు ఆడించి మహానటి, బాహుబలి, రంగస్థలి ఇవన్నీ పెద్ద పెద్ద హిట్లు అయినాయి, అన్ని కూడా సమ్మర్ లో వచ్చినాయి కదా. వచ్చినాయి నిజంగా. అదే నెంబర్ 1 హిట్లు ఇండస్ట్రీలో మనం చెప్పుకోదగ్గ నెంబర్ 1 హిట్లు అన్ని ఈ వేసంకాలం సెలవుల్లో వచ్చినాయి. నిజంగా సంక్రాంతి సెలవుల్లో 10 సినిమాలు పైనుండి ఇప్పుడు ఎన్ని సినిమాలు ఉన్నాయి? గట్టిగా ఈ సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి. అంతే. అంతకంటే ఏంటి లీస్ట్ ఇండస్ట్రీలో నాకు అర్థం కాదు. ఏం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదు. ప్రశాంత్ వర్మ కొంచెం బెటర్ అనిపిస్తా ఉంటది. తీస్తున్నాడు బడ్జెట్లు పెట్టి, తక్కువ బడ్జెట్ లో మంచి అవుట్పుట్ లాగుతాడు. అబ్బా అవుట్పుట్ అన్నది నేను మాట్లాడట్లేదు ఇక్కడ, బడ్జెట్ అన్నది కూడా మాట్లాడలేదు. జస్ట్ మాట్లాడేది ఏంటంటే ఇయర్స్ గురించి. అదే ఇయర్స్, కానీ ఇయర్స్ తీసుకోవట్లేదు. 3 years 5 years 3.5 years అన్నది ఎందుకన్నది కాదు, వేస్ట్ అంటున్నాను. అదే ఫోన్ అంతా తీసిన ఏదన్నా మంది సాటిస్ఫై చేద్దా, సీట్ లో కూర్చోబెట్టి రెక్క పడుచుకుని చూసేయాలన్నట్టు ఉండదు. ఏముండదు, వెళ్ళావు అలా కూర్చున్నా. దీనికి ఉండవని కాదు, కొన్ని సినిమాలు ఉంటాయి. అదే కానీ చాలా ఇప్పుడు 100 సినిమాలు వస్తే 150 సినిమాలు వస్తే అందులో 10-15 లేకపోతే 20 సినిమాలు మాత్రం ఆడుతున్నాయి. నేను ఇంతే సినిమాలు చెప్పినట్టుగా అంతే. పూరి జగన్నాథ్ డైలాగులు వింటే నిజమే అనిపిస్తుంది. అంతే. ఇంకొకటి ఏంటంటే ఈ 3 సంవత్సరాలు దాని మీద మాత్రం నేను చాలా డిస్సాటిస్ఫాక్షన్. నేను కూడా అంతే అండి. ఈ 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు తీస్తున్నారు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత దీనికోసం 3 సంవత్సరాలు తీసారా, లేకపోతే దీనికోసం మనం 300-400 ఖర్చు పెట్టింది అనే ఫీలింగ్ తోటి బయటకు వస్తున్నాం. దయచేసి ఎవరన్నా ఈ సినిమా ప్రముఖులు ఎవరన్నా ఉంటే ఈ వీడియో మీ దాకా వస్తే మంచిదే. ఒకవేళ వస్తే కనుక ఈ వీడియో చూసి మీరైనా కొంచెం జాగ్రత్తగా కొత్త డెబ్యూ డైరెక్టర్స్ అయినా అవసరమైతే లోపలికి తీసుకుని టాలెంట్ ఉన్న వాళ్ళని సంవత్సరానికి కనీసం ఒక 2 ఫిలిమ్స్ అయినా అలా చేసేలా ప్రోత్సహిస్తే ఇండస్ట్రీ బాగుంటది. దాంతోపాటు సినిమా చూసి మాలాంటి ఎంతమంది ప్రేక్షకులు కూడా మంచి ఆనందం, ఎంటర్టైన్మెంట్ పొందుతారు. అట్ ఏ టైం మీ సినిమా ఇండస్ట్రీకి కూడా మంచి లాభం జరుగుతుంది. మీరు కొంచెం ఆలోచించుకొని, మీరు ఇప్పుడు ఆల్రెడీ మనోడు చెప్పినట్టుగా డైరెక్టర్లు మీరు ప్రోత్సాహం తీసుకొస్తే, ఇప్పుడు ఇయర్కి ఇప్పుడు కొత్త యాక్టర్లు వచ్చినా వాళ్ళు కూడా ఇయర్కి 2 చేసేలా చూడాలి. ఇప్పుడు కింద ఉన్న వాళ్ళని ఇప్పుడు మనం అల్లు అర్జున్, మెగాస్టార్, చిరంజీవి లేదంటే నాగార్జున వీళ్ళందరూ కింద ఉన్న వాళ్ళు కదా, కింద నుంచి ఇలాగా చిల్లు ఎక్కారు, పైకి వచ్చారు. అప్పుడు వాళ్ళు హీరో అనేది స్టార్ అయ్యారు. ఇప్పుడు ఎవడన్నా యాక్టర్ కిందకి వస్తే చిన్న క్యారెక్టర్ నుంచి పెద్ద క్యారెక్టర్ హీరోకి, దాని తర్వాత పెద్ద క్యారెక్టర్ వెళ్తారు. మీరు ఎప్పుడన్నా ఆలోచించుకోండి. మనం ఎప్పుడన్నా ఎండ్ ఆఫ్ ది డే ఎప్పుడన్నా సినిమా మనల్ని ఎంటర్ చేయాలి, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి. మేము ఇద్దరం అదే కోరుకుంటే, ఇప్పుడు మీరన్నా కూడా ఇయర్కి 2 సినిమాలు హీరోలు మీరు దయచేసి మీ దాకా వచ్చినట్టు మనం చెప్పినట్టుగా మీరు ఇయర్కి 2 సినిమాలు చేస్తే
నెలకి 4 సినిమాలు చెప్పండి డైరెక్టర్ల దగ్గర నుంచి వస్తే ఏ సినిమా అన్నా అప్పుడు సంవత్సరానికి మినిమం 150, 300 అంటే 150 వస్తున్నాయి. ఇప్పుడు దానికి డబల్ ఒక 300 సినిమాలు సంవత్సరానికి వస్తే నిజంగా మేము ఎంకరేజ్ చేస్తాం. అలాగే సినిమాలు ప్రోత్సహిస్తాం. మేము ఖచ్చితంగా థియేటర్కి వెళ్తాం. మీరు ఇలా చేయండి ఖచ్చితంగా. ఇలాంటి మా వీడియోస్ వల్ల చూసి జనాలందరికీ మంచి వాల్యూ పొందుతుంది అనుకున్నా, మంచి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాం అనుకున్నా, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో అలాగే వీడియోతో ఇంకా మంచి మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి సినిమా మీద, వీలైనంత వరకు చేయడానికి గబగబా చేయడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే మాకు కూడా టైం లేదు, తిరుపతి వెళ్ళేటప్పుడు జుట్టు తీసేయాలి. ఇంకా ఆ స్పాన్ లో మీకు ఇంకా అది బాగోదు కాబట్టి ఫేస్ వాల్యూ కొంచెం రికవర్ అవడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల పాస్ గా చేయడానికి ట్రై చేస్తాం. మీరు మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నా. Free audio post-production by alphonic.com.